పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఐ రాజీవన. నేను కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరంలో సాయిల్ సైన్స్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం అనేది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అనుబంధంగా సాగుతున్న కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రొడక్షన్ సైంటిస్ట్ గా నేను ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అంటే పులియబెట్టిన సేంద్రియ ఎరువు అనే దాన్ని ఒక డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ గా ఇక్కడ వరి పొలంలో వేయడం జరిగింది. పులియబెట్టిన సేంద్రియ ఎరువు అసలు ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఏంటంటే మన భారతదేశంలో ఉండే నేలని పరిశీలించినట్లయితే చాలా వరకు కూడా సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటది, సేంద్రియ పదార్థం కూడా తక్కువగా ఉంటది. ఎందుకంటే మనం సబ్ ట్రాపికల్ జోన్ అంటే హై టెంపరేచర్స్ లో ఉన్నాము. ఈ హై టెంపరేచర్స్ లో భూమిలో ఉండే సేంద్రియ పదార్థం ఆటోమేటిక్ గా ఆక్సిడైజ్ అయిపోతుంది. అంటే ఆక్సీకరణం చెంది మనం ఎంత పశువుల ఎరువు వేసినా ఎంత సేంద్రియ పదార్థాలు వేసినా మొక్కలకు అందవు. కాబట్టి దాన్ని మార్చుకోవడానికి మనం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఇంతకు ముందు ఎక్కువగా అంటే పాతకాలంలో ఎక్కువగా 1960s ఆ టైంలో కంటే ఇప్పుడు బాగా సేంద్రియ ఎరువుల వాడకం రైతులు తగ్గించేశారు. సేంద్రియ ఎరువుల వాడకం విపరీతంగా తగ్గించేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సేంద్రియ పదార్థం కానీ ఈ సేంద్రియ కర్బనం ఏదైతే ఉందో అది మొక్కలకు అందుబాటులో ఉండడం తక్కువైపోతుంది. ఈ సేంద్రియ కర్బనం ఏంటంటే మనకి మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసే సిమెంట్ లాంటిది. ఇది నేలని దాని షేప్, స్ట్రక్చర్, టెక్స్చర్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మొక్కలకు పోషకాల లభ్యత కానీ ఇవన్నీ కూడా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉంటే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల వల్ల ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల మనకి సేంద్రియ కర్బన అవైలబిలిటీ అనేది తగ్గుతా వస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడాలనుకున్నా కూడా పాడి పశువుల సంపద తగ్గిపోవడం ద్వారా లభ్యత కూడా తగ్గుతుంది. ఎక్కువ రేటు ఉండడం ద్వారా కూడా చాలా మంది రైతులు అంత ఖర్చు పెట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వేయడానికి ఇష్టపడట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ సోర్స్ కింద ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఆప్షన్ గా ఎలా ఉపయోగపడుతుందంటే ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అనేది ఒక రకమైన సేంద్రియ ఎరువు. ఇది ఎలా ఉత్పత్తి చేస్తారంటే మామూలుగా మేము తీసుకున్నది తిరుపతి దగ్గర రేణిగుంటలోని తూకివాకంలో ఒక ప్లాంట్ ఉంటదండి. ఆ ప్లాంట్ మహీంద్రా అండ్ తుడా కార్పొరేషన్ రెండింటి కోఆర్డినేషన్ లో నడుస్తుంది. ఇందులో ఏం చేస్తారంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు తిరుపతిలో ఉండే వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసుకుని ఆ కలెక్ట్ చేసుకున్న వేస్టేజ్ ని మహీంద్రా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని కంప్లీట్ గా ఫర్మెంట్ చేస్తారు. అంటే మామూలుగా మనకి రోజు వచ్చే ఏదైనా వేస్టేజ్ కానీ ఇదంతా ఉంటది. ఆ వేస్టేజ్ ని వాళ్ళు కుల్లింప చేస్తారు. అలా కుల్లింప చేసినప్పుడు మనకి ఏంటంటే లిక్విడ్ ఎవాల్వ్ అవుతుంది, దాంతో పాటు గ్యాస్ కూడా ఎవాల్వ్ అవుతుంది. ఆ గ్యాస్ ని మనం కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటాము. ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ ని మనం డొమెస్టిక్ పర్పస్ గా అంటే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ని మామూలుగా తూకివాకంలో ఉండే వాళ్ళైతే ఇక్కడ ఐసర్, ఐఐటి అని రెండు ఇన్స్టిట్యూట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటికి లార్జ్ స్కేల్ సిలిండర్స్ లో సప్లై చేస్తున్నారు. అలా కాకుండా లిక్విడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ వచ్చిన ఆ లిక్విడ్ పోర్షన్ ని మనం 21 days ఫర్మెంటేషన్ ప్రొసీజర్ కి కలెక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే మన రెగ్యులర్ వేస్టేజ్ నుంచి వచ్చిన దాన్ని 21 days ఫర్మెంట్ చేపిస్తాము. ఆ 21 days ఫర్మెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ 21 days ఫర్మెంట్ అయిన తర్వాత కలర్లెస్ గా ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది బ్లాక్ కలర్ లో. ఆ ప్రొడ్యూస్ అయిన సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రొడ్యూస్ అయిన సబ్స్టెన్స్ ని మనం ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అంటారు. అంటే ఏంటంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ మన రెగ్యులర్ గా ఉండే వేస్టేజ్ నుంచి మనం సిబిజీని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు మిగిలిన ఆ వేస్టేజ్ నుంచి ప్రొడ్యూస్ అయిందే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్. ఏదైనా ఒక మెన్యూర్ ని మనం ఆర్గానిక్ మెన్యూర్ అని కన్సిడర్ చేయాలంటే దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కార్బనం ఏదైతే ఉందో ఆ సేంద్రియ కార్బనం 14% ఉంటే మాత్రమే ఆర్గానిక్ మెన్యూర్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే కన్సిడర్ చేయడానికి 14% ఆర్గానిక్ కార్బన్ ఉండాలి. ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని ల్యాబ్ టెస్ట్ లకు మనం అవైల్ చేసేసి దాంట్లో వచ్చిన దాన్ని వచ్చే కార్బన్ పర్సెంటేజ్, నైట్రోజన్ పర్సెంటేజ్, దాంతో పాటు ఎస్పెషల్లీ మనం చూసేది ఏంటంటే సిఎన్ రేషియో అనేది లెస్ దాన్ 20:1 ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్స్ కి అవైలబుల్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్ లో మనం ఆ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఏదైతే మహీంద్రా వాళ్ళు తుడా కాంబినేషన్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడ్యూస్ చేసుకున్న ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ని తీసుకొచ్చి ఐసీఆర్ అటారీ జోన్ 10 వాళ్ళ సహకారంతో ఈ ప్రాజెక్ట్ వైఎస్ఆర్ హెచ్యుకేవీకే పెరియవరంకి ఇవ్వడం జరిగింది. అటారీ జోన్ 10 వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ ఐసీఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మెన్యూర్ ని తయారు చేయాలి, ఒక అవైలబిలిటీని అంటే ఆ వేస్టేజ్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ని ఐసీఆర్ తయారు చేస్తే దాంట్లోంచి ఐసీఆర్ అటారీ జోన్ 10 ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యుకేవీకే పెరియవరంకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మేము ఏం చేస్తామంటే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఏదైతే మహీంద్రా అండ్ తుడా కార్పొరేషన్ కోఆర్డినేషన్ లో ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని పర్చేస్ చేసిన వాటిని ఫార్మర్స్ ఫీల్డ్ లో అండ్ అలాంగ్ విత్ ద కేవీకే ఫీల్డ్ లో వేసి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డోసేజెస్ వాడినప్పుడు వాట్ ఈస్ ద క్రాప్ రెస్పాన్స్ అండ్ సాయిల్ లో ఎట్లుంది అనేది చెక్ చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడ నెల్లూరు, తిరుపతి ఏరియాలో ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ఏరియాలో ఖరీఫ్ సీజన్ ఎడగారి సీజన్ అంటారు. అంటే ఎర్లీ ఖరీఫ్ సీజన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్. అంటే ఏంటంటే ఇక్కడ రెయిన్స్ కమ్ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ రెయిన్ ఫాల్. తమిళనాడు ఏరియా మరి ఇటుపక్క చిత్తూరు, నెల్లూరు ఏరియాకి అంతా నార్త్ ఈస్టర్న్ రెయిన్ ఫాల్ లో మనకి రెయిన్ ఫాల్ పడుతుంది. మెయిన్ సీజన్ వచ్చేసి రబీ అవుతుంది. ఖరీఫ్ ని వాళ్ళు ఇంకొంచెం ముందుకు జరుపుకొని ఉండే తక్కువ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ని యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎర్లీ ఖరీఫ్ సీజన్ లాగా ఎడగారి సీజన్ పెట్టుకున్నారు. ఈ ఎడగారి సీజన్ లో కొంతమంది ప్యాడీ కల్టివేట్ చేస్తారు, కొంతమంది
గ్రౌండ్ నట్ కల్టివేట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ గా ఉండే వాటర్ అవైలబిలిటీకి వన్ ఆఫ్ ది బెస్ట్ సూటెడ్ క్రాప్ గ్రౌండ్ నట్. రబీ సీజన్ మెయిన్ సీజన్ కాబట్టి ఇక్కడ ఉండే వాటర్ అవైలబిలిటీకి నెక్స్ట్ హెవీ రెయిన్స్ అవి ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలోడ్ బై ప్యాడీ తీసుకుంటారు. సో మెయిన్ క్రాపింగ్ సిస్టమ్ వచ్చేసి హియర్ గ్రౌండ్ నట్ ఫాలోడ్ బై ప్యాడీ డ్యూ టు ద క్లైమాటిక్ కండిషన్స్. ఆ సీజన్స్ లో సేమ్ అంటే ఈ గ్రౌండ్ నట్ క్రాప్ దాని తర్వాత ప్యాడీ క్రాప్, ఈ క్రాప్స్ లో ఈ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ వేసినప్పుడు దాని వల్ల సాయిల్ రిజల్ట్ ఏముంది, మనం ఏదైతే చెప్తున్నామో ఆర్గానిక్ కార్బన్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది, సాయిల్ న్యూట్రియంట్స్ ఎంత పెరిగాయి, ఇట్స్ ఈల్డ్ కి రెస్పాన్సివ్ గా ఉందా, అంటే ఫార్మర్స్ కి హైర్ ఈల్డ్ వస్తుందా రాలేదా ఇనే కాన్సెప్ట్ తోనే మొత్తం ఈ ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మామూలుగా దీంట్లో ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాటిలో 10 మెంబర్స్ ఫార్మర్స్ అలాంగ్ విత్ 1 డెమాన్స్ట్రేషన్ ఫీల్డ్ లో లాస్ట్ ఏప్రిల్ నుంచి మేము ఫస్ట్ ఈ ఫీల్డ్ ని డిఫరెంట్ డోసేజెస్ ఆఫ్ FOM వేసుకుంటూ దాంట్లో పాటు గ్రౌండ్ నట్ కల్టివేట్ చేస్తాము. ఆ గ్రౌండ్ నట్ కల్టివేట్ చేసిన సేమ్ ఫీల్డ్స్ లోనే ఫాలోడ్ బై ప్యాడీ వేస్తాం. అంటే అదే ట్రీట్మెంట్స్ లో అలాగే ప్యాడీ వేసుకుంటూ వస్తాం. అలా వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ డోసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ నెక్స్ట్ క్రాప్ కి ఎలా యూటిలైజ్ అవుతున్నాయి. మనకి ఏవైనా ఇప్పుడు సేంద్రియ ఎరువులు ఏవి తీసుకున్నా కానీ మీరు వేసిన వెంటనే యూరియా లాగా మనకి వెంటనే మొక్కలు పచ్చిపెడిపోవడం, వెంటనే అవైలబిలిటీ పెరగడం ఉండదు. ఇది లాంగ్ రన్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో లాంగ్ రన్ లో అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్ళి నెక్స్ట్ సీజన్ కూడా చెక్ చేస్తాం. ఏదన్నా కానీ మెన్యూరియల్ ఎక్స్పెరిమెంట్ మనం చెక్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా చెక్ చేస్తాం. కాబట్టి ఆ స్టేజెస్ లో నెక్స్ట్ సీజన్ చెక్ చేసేటప్పుడు డిఫరెంట్ క్రాప్స్ కి డిఫరెంట్ గా ఎట్లుంది అనే ఉద్దేశంతోనే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్ కంటెంట్ ఏంటంటే దీని ద్వారా గ్రౌండ్ నట్ ప్యాడీలో చెక్ చేసినప్పుడు మేము 10 మెంబర్స్ ఫార్మర్స్ కి డెమాన్స్ట్రేషన్ ఇచ్చాము. అంటే ఏంటంటే వాళ్ళకి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ వి విల్ ప్రొవైడ్ ది ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ది ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫర్టిలైజర్స్ ని గ్రౌండ్ నట్ ప్యాడీ క్రాప్స్ లో చెక్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ నట్ లో అయితే 2.5 టన్స్ పర్ హెక్టార్ ఫార్మర్స్ వాడుకోవచ్చు. ప్యాడీలో 3.5 టన్స్ పర్ హెక్టార్ డోసెస్ కింద వాడుకోవచ్చు. ఇది అలాంగ్ విత్ ద RDF అంటే మీరు వేసే ఎరువులతో పాటు దీన్ని వేసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది. దీన్ని వాడే విధానం వచ్చేసి 10 రోజుల ముందే నేలలో వేయాలి. అంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసే 10 రోజుల ముందు కానీ విత్తనం వేసే 10 రోజుల ముందు కానీ నేలలో వేసి దాన్ని 10 డేస్ తర్వాత మనం సోయింగ్ చేసుకుంటే దాని అవైలబిలిటీ పెరుగుతుంది. మామూలుగా ఏంటంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ లో మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే జర్మినేషన్ పర్సెంటేజ్ కంపారిటివ్లీ మనకి పెరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే వెయ్యని వాటికి కంట్రోల్ ప్లాట్ కి దీనికి కంపేర్ చేసుకుంటే జర్మినేషన్ పర్సెంటేజ్ కానీ క్రాప్ గ్రోత్ కానీ ఫర్టిలైజర్స్ యూటిలైజేషన్ కూడా పెరిగింది గ్రౌండ్ నట్ క్రాప్ లో గమనించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరి పంట వేసాము. వరి పంటలో వచ్చేసరికి దీంట్లో కూడా మనకి 75% RDF ప్లస్ FOM యూజ్ చేసిన ఫీల్డ్స్ బాగున్నాయి. కాబట్టి రైతులు ఏంటంటే వాళ్ళు వేసే ఫర్టిలైజర్స్ ని తగ్గించుకొని దాని ప్లేస్ లో 25% FOM ని రీప్లేస్ చేస్తూ వాడుకుంటే ఏమవుతుందంటే ఈల్డ్ బాగుంది, దాంతో పాటు క్రాప్ బాగుంది. ఫర్దర్ మోర్ గా సాయిల్ ప్రాపర్టీస్ తీసుకుంటే సాయిల్ ఆర్గానిక్ 0.2 to 0.3% పెరిగింది. సో ఫైనల్ గా ఏంటంటే రైతులు ఎవరన్నా కానీ దీన్ని వాడుకోవడం ద్వారా ఎరువుల యాజమాన్యంలో 25% తగ్గించుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ అన్అవైలబిలిటీ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్. అంటే ఎవరికైనా సేంద్రియ ఎరువులు లభ్యత లేనప్పుడు ఇది ఒక ప్రత్యామ్నాయ ఎరువుగా వాడుకోవచ్చు. దాంతో పాటు మనకి రైతులు వాడుకోవడం ద్వారా వాళ్ళ క్రాప్ బాగుంటుంది, ఫర్దర్ గా సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ వినియోగం పైన మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా ఎవరైనా వినియోగించుకోవాలనుకున్నా రైతులు వాళ్ళు మా KVK పరివారంను సంప్రదించినట్లయితే మీకు దాని వివరాలు అందజేస్తాము. దాని ద్వారా మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.